ఓకే, మీడియా మిత్రులందరూ నమస్కారం. నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా గత 9 నెలలుగా పరిపాలన పడకేసింది. రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళు కొత్తవి చేయకపోతే చేయకపోయినరు, పాతవి ఉన్న సిస్టమ్స్తోనే పరిపాలన చేయడం చేతగాట్లేదు. ఉన్న ప్రాజెక్టుల నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. నిర్మించబడ్డ వైద్యశాలల్లో వైద్యం అందించలేకపోతున్నారు. పాఠశాలల్లో విద్య అందించలేకపోతున్నారు. గురుకుల హాస్టళ్లలో సరే తిండి పెట్టలేకపోతున్నారు. ఉన్న వ్యవస్థల్ని మొత్తం నాశనం చేసి తెలంగాణ రాష్ట్రం అంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఉన్నవి కూలగొట్టడం తప్ప కొత్తది నిర్మాణం చేసే ఆ ఆలోచన కానీ, ఆ తెలివి కానీ, ఆ శక్తి కానీ ఉన్నట్టు కనపడడం లేదు ఈ పరిపాలకులకి. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికిద్దరు దద్దమ్మల్లాగానే ఉన్నారు. ఎవరి డిపార్ట్మెంట్తోని ఉరగబెట్టింది ఏమి లేదు. ప్రత్యేకించి నీళ్ళ విషయంలో, సాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు, కృష్ణా నీళ్ళ విషయంలో, గోదావరి నీళ్ళ విషయంలో ఇద్దరికీ అవగాహన లేదు. నీళ్ళని సముద్రం పాలవుతున్నాయి మన కళ్ళ ముందే, కానీ పొలాలు మాత్రం ఎండిపోతున్నాయి. గత 60 సంవత్సరాలు వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందో 2014 ముందు మళ్ళీ ఈ 10 నెలల కాలంలో అవే పాత పరిస్థితులే మళ్ళీ ఉత్పన్నమవుతా ఉన్నాయి. వర్షాలు వచ్చి బతికిచ్చినాయి తప్ప లేకపోతే ఈ పాటికే ప్రజలు తిరగబడే పరిస్థితి ఉండే, రైతాంగం తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఖమ్మం జిల్లా మంత్రుల ఆశతోని, అత్యాశతోని ఇవాళ నాగార్జున సాగర్ కేనాలకు 2 చోట్ల గండిపడ్డదన్న విషయం వాస్తవం. సాగర్లోకి నీళ్లు రాకముందు దుర్మార్గంగా తలుపులను సీల్ చేసిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. మన కళ్ళ ముందే పాలేరుకు నీళ్ళు తరలించారు. మేము ఖమ్మంకు మనుషులు తీసుకుపోవడానికి ఇప్పుడు వద్దనడం లేదు. నేను కూడా చేసిన ఆ పని. గత 10 సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంకు పాలేరుకు మనుషులు ఇచ్చిన మాట వాస్తవం నేను. కానీ అదే సందర్భంలో నల్లగొండ జిల్లా రైతుల యొక్క హక్కుల్ని కాపాడుతూనే ఖమ్మం జిల్లా కూడా నేను నీళ్ళు ఇచ్చిన అన్నాడు. మధ్యలో కొద్ది రోజులు మా దగ్గరికి వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో పోయిన ఒక పెద్ద మనిషి కూడా మాట్లాడిండు. అయ్యాల ఖమ్మం నీళ్ళు తీసుకుపోతుంటే జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు అని. ఎస్, నేనే పంపించినా అని చెప్పిన బాధ్యత. నేను మంత్రిని, మొత్తం రాష్ట్రానికి మంత్రిని. అయినా ఎవరి హక్కుల్ని ఎట్లా కాపాడాలో నాకు తెలుసు. వాళ్ళ మంచినీళ్ళ అవసరాలు తీస్తూనే నా జిల్లా రైతుల యొక్క హక్కుల్ని ఎట్లా కాపాడాలో ఆ పని చేసిన నేను ఆడు. కానీ వీళ్ళకి సోయలేదు. వాళ్ళకి అత్యాశ ఉంది, వీళ్ళకి సోయలేదు. దాంతో ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసుకున్న కాలం తెంపింది. తెగుతాయి కొన్ని సందర్భాల్లో, మనుషుల తప్పు లేకుండా కూడా తెగుతున్నాయి. దాన్ని మనమే తప్పట్టడం లేదు. మనకు కూడా గతంలో ఇక్కడ తెగింది ఒకసారి, నిడమనూరు దగ్గర. కరెక్ట్ 7 అంటే 7 రోజుల్లో పూర్తి చేయించినాం మేము నిలబడి, రాత్రి పగలు మా ఎమ్మెల్యేలు మేమందరం కూడా. 7వ రోజు సాయంత్రానికి పూర్తి చేసినాం. ఒక్క ఎకరం కాదు, ఒక మడి కాదు, ఒక పూస కూడా ఎండిపోనీయలేదు. ఆ పద్ధతిలో మళ్ళీ నీళ్ళు ఇచ్చి. కానీ వాళ్ళు 20 రోజులైనా ఇంతవరకు దిక్కులేదు.
కరువును నాడు అదే ఏడుపు, నీళ్ళు వచ్చినాడు అదే ఏడుపైంది నల్గొండ జిల్లా రైతాంగం పరిస్థితి. ఈ జిల్లా మంత్రుల సోయిలేనితనం వల్ల, పట్టింపు లేనితనం వల్ల, నిర్లక్ష్యం వల్ల కేవలం డబ్బుల సంపాదన తప్ప ఇంకొక సోయి లేదు. ఎవరిని భయపెట్టియాలి, ఎక్కడ డబ్బులు గుంజుకురావాలి, దుర్మార్గంగా రౌడీజం ఎక్కడ చేయాలి, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలనే పని తప్ప ఈ జిల్లా మంత్రులకు ఇంకొక పని కనబడటం లేదు. వ్యవసాయం మీదనే ఆధారపడ్డ జిల్లా నల్గొండ జిల్లా. కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకం వల్ల, రైతు రుణమాఫీ వల్ల, 24 గంటల విద్యుత్ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా నల్గొండ జిల్లా. వాటన్నిటి ఫలితమే ఈ జిల్లా అధమ స్థానంలో ఉన్న ఈ జిల్లా భారతదేశంలోనే ప్రథమ స్థానంలోకి వచ్చింది వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ దిగుబడిలో. రైతాంగం కూడా తేరుకున్నారు. స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే జనరేటర్లు కూడా పెట్టుకొని వ్యవసాయం చేసారు ఒకనాడు 2014 ముందు. మిర్చి పంటకు, పత్తి పంటకు జనరేటర్లు పెట్టుకొని చేసిన దుస్థితి ఉండే. దాంట్లో నుంచి వెళ్ళి బయటపడి 24 గంటల విద్యుత్తోని అద్భుతమైన పంటలు పండించారు. ఇవాళ అటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసినారు. ఇంకా 30% మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేస్తున్నామన్న వంకబెట్టి రైతు బంధు ఆపినరు. రైతు భరోసా ప్రారంభిస్తామని ఒక నాటకం చేసి ఏదో క్యాబినెట్ సబ్ కమిటీ వేసినామని చెప్పి డ్రామాలు చేస్తున్నారు. మీ సబ్ కమిటీలు మీరు మీ బొందల పడండి, రైతులకు మాత్రం వెంటనే రైతు భరోసా పథకం ప్రారంభం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా రైతాంగం తరఫున వెంటనే రుణమాఫీ చేయకుండా మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయండి, రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయండి. అయిపోయింది, పంట చేతికి వచ్చే సమయం వస్తూ ఉంది. గతంలో ఒక పంటకు ఎగ్గొట్టి చాలా మంది రైతులకు. రైతు భరోసాకు నాటకాలు చేస్తున్నారు, తప్పించుకోవడానికి డ్రామాలు చేస్తున్నారు. కానీ రైతాంగం ఊరుకునేది లేదు. తప్పకుండా మీ వెంట పడతారు, మిమ్మల్ని నిలదీస్తారు. వెంటనే రైతు రుణమాఫీ అందరి చేయాలి, రైతు భరోసా కూడా వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో 33 తీసుకొచ్చి తెలంగాణ విద్యార్థుల నోళ్లలో మనుగొట్టే ప్రయత్నం చేసింది. ప్రత్యేకించి నల్గొండ జిల్లాకు, సూర్యాపేట నల్గొండ జిల్లాలకు ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం వచ్చింది వీళ్ళు తెచ్చిన జీవో 33 వల్ల. కోర్టు చెంపకాయ వేసి వెంటనే అందరికీ ఏంటి అవకాశం అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. 4 రోజులైనా దిక్కులేదు. ఇంతవరకు కౌన్సిలింగ్ చేస్తారా, చేయరా, అడ్మిషన్లు పూర్తి చేస్తారా, ఈ సంవత్సరం తెలంగాణ బిడ్డలకి మెడికల్ కళాశాలలో చేరే అవకాశం ఇస్తారా, ఇయరా చెప్పడం లేదు. ముఖ్యమంత్రికి సోయలేదు, నా మంత్రులకు సోయలేదు. గత 10 సంవత్సరాలు విద్యార్థుల అడ్మిషన్లు ఎట్లా జరిగినాయో, కళాశాలల నిర్వహణ ఎట్లా జరిగిందో, 1000కి పైగా గురుకుల పాఠశాలలు, 30కి పైగా మెడికల్ కళాశాలలు ఏ రకంగా ప్రారంభించబడ్డాయో కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలు చూసింది. ఈ రాష్ట్రంలో ఉండే దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల బిడ్డలకి కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడానికి దాదాపు 6-7 లక్షల మందికి ఏ రకంగా అవకాశాలను మెరుగుపరిచిండో కేసీఆర్ గారు అందరం కూడా చూసినాం. అవి ఇచ్చిపోయిన వాటిని కూడా నిర్వహించడానికి చేతగాట్లే వీళ్ళకి. అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టారు. అడిగితే కేసులు, సోషల్ మీడియాలో మాకు బాధ అయింది అని పెడితే కేసులు, చివరికి మీడియా మీద కూడా కేసులు. మీడియా యాజమాన్యాలలో వాళ్ళకు ఉండే ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఏదైనా స్థానికంగా ఈ పొరపాటు జరిగింది, అధికార పార్టీ నాయకుడికి తప్పు చేసిందని రాస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మిత్రులు కూడా ఆ రకంగా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ద్వారా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
నేను జిల్లా ఎస్పీకి చెప్తా ఉన్నా, జిల్లా ఇతర పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నా, మీరు నిబంధనలు అతిక్రమించి ఒక చిన్న తప్పు చేసినా శిక్షకు బాధ్యులైతారు. తర్వాత చట్ట ప్రకారమే పనిచేయండి. అది ఏ పార్టీ కార్యకర్తలైనా, సాధారణమైన ప్రజలైనా, మీడియా మిత్రులైనా, ఎవరితో వ్యవహరించినా చట్ట ప్రకారం మాత్రమే పనిచేయండి. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తే తప్పుడు కేసులు పెడతాం, భయపెట్టిస్తామని అనుకుంటే మీరు తప్పున పడతారు. పోలీసులు మీరు ఇరుక్కోవద్దు. చూస్తున్నాం పక్క రాష్ట్రంలో ఏం పరిస్థితులు జరుగుతా ఉన్నాయో చూస్తూ ఉన్నాం, మీరందరూ గమనిస్తున్నారు. మేమెన్నడూ పోలీసుల పని విషయంలో జోక్యం చేసుకోలే. గత 10 సంవత్సరాలు ఒక అధికారికి, పోలీస్ అధికారికి ఫోన్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టమనో వీని తీసేయమని చెప్పలే. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మేము ఎవరం కూడా జిల్లాలో ప్రజాప్రతినిధులు. మీకు తెలుసు పోలీస్ అధికారులు ఇక్కడ పనిచేసే పోలీస్ అధికారులుగా. కానీ వాళ్ళు చెప్పేది ఎవడైనా ఇరుక్కునేది మీరవుతారు, జరిగే చర్యకు బాధ్యులు మీరవుతారు. కాబట్టి నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జిల్లా పోలీస్ అధికారితో పాటు మిగతా వాళ్లకు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు హుకుం జారీ చేస్తే కేసులు పెట్టే పరిస్థితి ఈ జిల్లాలో అంటే కేవలం కేసులు పెట్టించే పని తప్ప, భయపెట్టించే పని, వసూలు చేసుకునే పని తప్ప ఇంకొక పని లేదు ఆయన. నిర్ణయాల విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడట. ఇట్లా భయపెట్టించి రాజ్యం చేయడం అనేది ఎవరితో కాలేదు. గత చరిత్రలో ఎవడు నిలబడలే. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ముందుంది ముసల పండగ. అప్పుడే మొదలైందని పోలీసులు అడ్డం పెట్టుకుంటున్నారు. పోలీసుల మీద ఆధారపడ్డారంటేనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడమే కాదు, ఉన్నది చేయలేకపోతున్నారు. మీ చేతగానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడి. ఇక ఏ శాఖతో పనిచేయించే పరిస్థితుల్లో వీరు కేవలం పోలీస్ శాఖతో తప్ప, అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప. నల్గొండ జిల్లాలో కోతలు వస్తున్నారు, అడ్డం నిలువు. మీరేం మాట్లాడినా మేమేం చేసినామో ప్రజలు చూసారు. నేను మీలాగా మాట్లాడాలి, ఊరికైనా నోరిపి రోజు చాటర్ బాక్స్ లాగా నేను చెప్పుకోలే. పనే చేసుకుంటూ పోయిన 10 ఏళ్ళు ఈ జిల్లాలో. మీరు వదిలిపెట్టిపోయిన కరువును, మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపినం, తరిమి కొట్టినాం. వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాం. మిల్లుల్లో పట్టలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తయి, మిల్లులు పూర్తయి, ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టినాం. కొన్ని సందర్భాల్లో సెలవులు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం. జిల్లాలో వ్యాపారం పెరిగింది, జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఉత్త కోతలు కాదు, చర్చకు రావాలి. వస్తుంది, సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందర చర్చ పెడదాం. గత 60 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలో మేము ఈ జిల్లాను అభివృద్ధి చేసింది ఏందో, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసింది ఏందో, ఇంకా సమయం ఉంది. మేమేం తొందరపడలే. కానీ మీ తప్పులకు, మీ అనుచరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని, దాడులు చేస్తామని, లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంత్రిత వైఖరి ఏదైతే ఉందో, దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు, తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితులలో కూడా పోలీస్ అధికారులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.